ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ స్వర్గంలోని వరప్రసాదాలు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు: స్వర్గలోకాల ప్రభు అయిన అల్లాహ్ నేను నా పుణ్యాత్ములైన దాసుల కొరకు ఎంతగానో సమకూర్చి పెట్టాను. దాన్ని ఏ కన్ను చూడలేదు, ఏ చెవులు వినలేదు, ఏ ఒక్క మానవుని హృదయంలో దాని భావన కూడా కలగలేదు. సుబ్హానల్లా అని అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా సజ్దా ఆయత్ నంబర్ 17లో ఇలా అంటున్నారు: ఫలా తఅలము నఫ్సున్ మా ఉఖ్ఫియ లహుం మిన్ ఖుర్రాతి అయ్యూనిన్ జజాఅహ్ బిమా కానూ యఅమలూన్. దీని అర్థం, వారి కర్మలకు ప్రతిఫలంగా కళ్ళకు చలువ కలిగించేటటువంటి సామాగ్రి వారి కొరకు దాచిపెట్టబడింది. ఆ సామాగ్రి గురించి ఏ ప్రాణికి తెలియదు. సుబ్హానల్లా. ముస్లిం కితాబుల్ జన్నత్. వివరణ: మానవుడు తాను చూసిన, అనుభవించిన వాటినే ఊహించగలడు. స్వర్గంలోని వరాలను మనిషి చూడలేదు, అనుభవించను లేదు. అవి అతని ఊహకు అతీతమైనవి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాత్ములైన తన దాసుల కొరకు ఈ శుభవార్త వినిపించాడు. వారి కొరకు స్వర్గంలో ఏ సుఖ సౌకర్యాలు, గౌరవం, ప్రతిష్ట, సామాగ్రిని సమకూర్చి పెట్టాడో అవి మానవుని భావనకు, ఊహకు అతీతమైనవి. సుబ్హానల్లా. మనకు తెలిసిన వరప్రసాదాలే కాకుండా అధునాతన ఉన్నతమైన వరాలు సృష్టించడం అసాధ్యమేమీ కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించగలిగిన ప్రాపంచిక వరప్రసాదాల కంటే ఉన్నతమైన వరాల్ని కూడా సృష్టించగలడు. సుబ్హానల్లా. ఆయన సృష్టించలేనిది అంటూ ఏదీ లేదు. కానీ మానవుని సంకుచిత దృష్టి అల్లాహ్ శక్తి సంపదను కూడా పరిమితంగానే చూడగలుగుతుంది. కానీ మానవ నైజం తనకు ఒక నూతన ప్రపంచం కావాలని, ఉన్నతమైన వరాలు లభించాలని కోరుకుంటుంది. బేషక్. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.